హలో ఎవ్రీవన్, మనందరికీ సుపరిచితమైన డాక్టర్ బివి పట్టాభిరామన్ గారు రచించిన జీనియస్ బుక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. జీనియస్గా ఎవరూ జన్మించరు, స్వయం ప్రేరణతో కృషితో ఎవరైనా జీనియస్ కావచ్చు అని, జీనియస్ మీరు కూడా అవ్వచ్చు, కౌటిల్యుడు, కోపర్నికస్, గెలీలియో లాంటి శాస్త్రవేత్తల్లో ఎలా అయితే జీనియస్ అయ్యారో మీరు కూడా జీనియస్ అవుతారని చెప్పి ఈ బుక్ని అతను రచించడం జరిగింది. సో ఈ బుక్లో రివ్యూ ఏంటంటే, చాలామంది ఎక్కువగా ఫీల్ అయ్యే కొన్ని సెంటెన్సెస్ విందాం. అవి ఏంటంటే, నేను చదవాలనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను, నాకు చదవాలని ఉంది కానీ మా ఇంట్లో చెప్పేవాళ్ళు లేరు, నాకు చదవాలని ఉంది కానీ మా ఇంట్లో ఆర్థిక స్తోమత బాగాలేదు, నా పరిస్థితి బాగాలేదు, నా జాతకం బాగాలేదు, పుస్తకం తెరవగానే నిద్ర వచ్చేస్తుంది, మా టీచర్లకు కోపం ఎక్కువ, ఈ మధ్య నా ఏకాగ్రత నాకు బాగా తగ్గిపోయింది, మా అమ్మ నాన్నలు నాకన్నా మా తమ్ముడే ఇష్టము, సో నాకు డబ్బు ఉంటే అద్భుతాలను చేసేవాడిని. సో ఇలాంటి షాక్లన్నీ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే స్టూడెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది, అందులో మీరు కూడా ఉండవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, జీనియస్ కావాలన్న కోరిక మీకు నిజంగా ఉంటే ఈ బుక్ మీకోసమే. చాలా అద్భుతంగా రచించారు ఈ బుక్లో. దానికోసం కానీ ఎలా జరిగితే అలా జరుగుతుంది అనే వాళ్ళకి మాత్రం ఇది వద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. జీనియస్ కావాలని కళ్ళకు అనే వారికి మాత్రం అత్యద్భుతమైన పుస్తకం అనే చెప్పవచ్చు. సో అత్యద్భుత కట్టడాలైన పేషా టవర్, తాజ్మహల్, చార్మినార్ అటువంటి వాటికి అత్యంత దృఢమైన పునాది ఉన్నట్లే ఈ పుస్తకానికి కూడా, ఈ జీనియస్ కావాలని మీ లక్ష్యానికి కూడా రెండు పునాదులు ఉన్నాయి. అవేంటి? తపన, ప్యాషన్, వైఖరి, యాటిట్యూడ్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ నెగిటివ్ అంశాలను కూడా తీసుకోవచ్చు. సో పాజిటివ్గా ఎలా ఉండాలి అనుకుంటే, మన యొక్క మానసిక ప్రశాంతతని మనం నిగ్రహశక్తి ఉన్నట్లయితే ఏదీ భంగం చేయలేదు. దానికి రిలాక్సేషన్, మార్నింగ్ వాకింగ్ చాలా మంచిది. మీరు కలుసుకునే ప్రతి వ్యక్తితో సరదాగా చదువు గురించి, సుఖ సంతోషాల గురించి మాట్లాడుతూ ఉండండి. ప్రతి ఒక్కరిలో ఏదో విశేషం ఉందని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత దేనిలోనైనా సరే పాజిటివ్గా ఉన్న యాటిట్యూడ్నే తీసుకోండి, దానిలో నెగిటివ్ని చూడవద్దు. దీనిలో ముఖ్యంగా మీ లక్ష్యం ఏమిటి అని ఆలోచించండి. నేను ఎటు వెళ్తున్నానో దానికి ఒక గమ్యం అంటూ ఉండాలి, దానికి ఒక చేరువ అంటూ ఉండాలి. మన లక్ష్యానికి గమ్యం లేకపోతే దిశ లేని నావ వంటిది, ఒక టికెట్ లేని ప్రయాణం వంటిది. మనం ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నామంటే ఎటో వెళ్ళిపోతుంది, దానికంటే ఒక గమ్యం ఉండాలి కదా. సో దేనికైనా సరే మనకంటే ఒక టార్గెట్ ఉండే, టార్గెట్ని మనం చేరే దిశగానే మనం ఆలోచించాలి. దీనికోసం ఏకాగ్రత కూడా అవసరమే. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉంది, దాన్ని మంచిగా అయినా దిద్దుకోవచ్చు, చెడుగా అయినా దిద్దుకోవచ్చు. సో అసలు జీనియస్ అంటే ఎవరు? జీనియస్ అంటే సర్వం తెలిసినవాడు కాదు, అద్భుతాలు చేసే మనిషి కూడా కాదు. తనకు తెలిసిన రంగంలో నిష్ణాతులై పేరు తెచ్చుకున్న వారంతా కూడా విజేతలే. ఆ వ్యక్తి నాయకుడు కావచ్చు, పెయింటర్ కావచ్చు, బంగారం తయారు చేసే నగల వ్యక్తి కావచ్చు, కుండలు తయారు చేసే వ్యక్తి కావచ్చు, చెప్పులు కుట్టే వ్యక్తి కావచ్చు, ఇలా ఎవరైనా కావచ్చు. తన రంగంలో నైపుణ్యం సంపాదించి కొత్త వరవాన్ని సృష్టించి ఇలా కొందరిని తయారు చేసి ఎందరికో ప్రేరణ కలిగించిన వ్యక్తే జీనియస్. సో దానికోసం ఒక వ్యక్తి జీనియస్ కావాలనుకునే వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉండాలి అనుకున్నా. అవి ఏంటంటే విజన్, డిసిప్లైన్, డిజైర్, ఫెయిత్, కమిట్మెంట్, ప్లానింగ్, పెర్సిస్టెన్స్, లర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్, మెంటల్ లిటరసీ, ఇమాజినేషన్, ట్రూత్, లవ్ ఆఫ్ ద టాస్క్, క్రియేటివిటీ, కరేజ్, ఇలాంటి చాలా లక్షణాలు ఉండాలని, వాటిని ఆధారంగా చేసుకునే మనం జీనియస్లుగా పేరు పొందాలని బివి పట్టాభిరామన్ గారు అయితే వివరించారు. సో ఈ లక్షణాలను ఆధారంగా చేసుకొని మన మహనీయుల చరిత్రలు చాలా ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్, అతను నిగ్రోలకి ఎనలేని సేవను చేశాడు. మహాత్మా గాంధీ కూడా దక్షిణాఫ్రికాలో చదువుతున్నప్పుడు మంచి ఉద్యోగం చేసి కాలు మీద కాలు వేసుకొని సంపాదించాలి, కానీ భారతదేశం స్వాతంత్రం కోసం అతను అహింసా పోరాటాన్ని చేశారు. సో వీళ్ళందరూ కూడా ఇలాంటి లక్షణాలనే ఫాలో అయ్యే తనను తాను ముందుకు తెలుసుకొని ఒక నాయకుడిగా, అజరామునిగా నిలిచారని చెప్తూ ఉన్నాడు. మీరు సాధించాలన్న లక్ష్యాన్ని ఒక పేపర్ మీద రాయండి, దాన్ని రోజుకొకసారి చూసుకొని దానికోసం పాటుపడుతూ ఉండండి. అది మనకి ఎంతో స్ఫూర్తినిస్తుంది.
మీలోని లోపాలని ఎత్తి చూపే వాళ్ళని మనం దూరం చేసుకోవద్దు. అవి నిజమైన లోపాలైతే మనం సర్దిద్దుకోవచ్చు. కొట్టిన రాళ్ళతోనే మనము కోటను నిర్మించుకోవాలి. ఎక్కడైతే అవమానాలు పాలవుతామో అక్కడే మనము తిరిగి శబాష్ అనిపించుకోవాలి, మనం కష్టపడాలని చెప్పి ఈ జీనియస్ అనే బుక్లో డాక్టర్ బివి పట్టాభిరామన్ గారు ఎగ్జాంపుల్స్తో సహా మహనీయుల జీవిత చరిత్రను కూడా వివరించారు. తర్వాత గుజరాత్లో జరిగిన కరాటీ పోటీల్లో ఒక యువకుడు ప్రథమ స్థానం వచ్చాడు. ఆశ్చర్యం ఏమిటంటే అతని ఎడమ కాలికి పోలియో ఉంది. అతను పోటీ అంగవైకల్యం పెట్టింది కాదు, సహజంగా మనలా ఉన్న మనుషులకే. అయితే అతనికి విజయం వెనక రహస్యం ఏమిటని విలేకరులు ప్రశ్నించగా, ప్రత్యర్థి ఇచ్చిన పంచులను నేను ఎడమకాలతో పట్టాను, ఎడమకాలతో నాకు పంచేది కదా, ఆ పంచు యొక్క బరువేంటో దాని దెబ్బ ఏంటో నాకు తెలియదు కదా, సో నేను ఆట మీదే దృష్టి పెట్టాను అని చెప్పాడట. అది అందరూ అన్నీ ఉండే మనమే ఏం చేయలేని పరిస్థితి. సో మనం లక్ష్యం అనేది ఉండి కష్టపడితే ప్రతి ఒక్కటి సాధ్యమే. చదువుతో పాటు ఏదో ఒక హాబీని ఇప్పటి నుంచే ప్రారంభించండి. అది సంస్కృతం అవ్వచ్చు, క్రీడ అవ్వచ్చు, సాహిత్యం అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. డాక్టర్ బివి పట్టాభిరామన్ గారు ఏకాగ్రత పెరగడానికి చిట్కాలను, తర్వాత మనం జాక్పాట్ కొట్టాలనుకుంటున్నారా అది తప్పు అని చెప్పి చాలా ఎగ్జాంపుల్స్తో ఇందులో మనం జీనియస్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం చాలా ఉపయోగపడిందని నేనైతే దీన్ని ప్రతి విద్యార్థి కూడా చదవాల్సిన పుస్తకమేనని నేనైతే సజెస్ట్ చేస్తూ ఉన్నానండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.